శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక పౌర్ణమిలోపు తప్పకుండా తెలుసుకుని తీరాల్సినటువంటి ఒక విషయం అండి. అదేంటో తెలుసా? శివుడికి ఇష్టమైనటువంటి 4 రాశులు ఏంటో తెలుసా? మీ రాశి కూడా అందులో ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు కార్తీక మాసం అంటే చాలా పరమ పవిత్రమైన మాసం. కార్తీక పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఆ పౌర్ణమి తర్వాత కొన్ని రాశుల జీవితంలో శివయ్య తన అనుగ్రహాన్ని చూపబోతున్నాడు. వాళ్ళ జీవితాన్ని తారుమారు చేయబోతున్నాడు. వాళ్లకున్న దరిద్రాన్నంతా వదలగొట్టి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. కోట్ల సంపదను వాళ్ళ చేతికి అందవిబోతున్నాడు. మరి ఆ 4 రాశిలో ఏవి? అందులో మీ రాశి కూడా ఉందా? తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇదైతే కార్తీక మాసపు కానుక శివయ్య తరపు నుండి అందుతోందని ఖచ్చితంగా భావించండి. కార్తీక పౌర్ణమి వెళ్ళక ముందే, కార్తీక పౌర్ణమి రాకముందే ఇది తెలుసుకుని తీరాల్సిందే. ఎందుకంటే అసలు పాయింట్ అంతా కార్తీక పౌర్ణమి కాబట్టి డోంట్ మిస్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎంతో అదృష్టం ఉంది కాబట్టే, శివయ్య అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టే మీ దాకా ఈ వీడియో చేరింది, మీ ముందుకు వచ్చింది, మీ కంట పడింది, మీ చెవిన పడుతోంది, మీరు ఇప్పుడు వినగలుగుతున్నారు. మనకు తెలుసు కదా, శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని. అలాంటప్పుడు శివయ్య ఆజ్ఞ లేనిదే ఈ సందేశం మీ ముందుకు వస్తుందా, రాగలదా? కాబట్టి ఇందులో మీ రాశి ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా? వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారండి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించేసి వదిలేసేయండి. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత మీరు రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం అస్సలు ఉండదు. కాదు, లేదు అన్న మాట ఆయన డిక్షనరీలోనే లేదు. ఎంత మొండి సమస్యను ఇచ్చినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ, శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు ఇటువంటి ప్రాబ్లంకైనా కూడా కేవలం పూజల ద్వారానే, ఫోన్ ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే గనుక ఈ రోజు వీడియో చాలా చాలా ఒక ఇంపార్టెంట్ వీడియో అని చెప్తానండి. ఎందుకంటే సాక్షాత్తు శివయ్య అనుగ్రహం కలగబోతున్న 4 రాశులు ఉంటే మామూలు రాశుల కాదు కదా. ఎంతో అదృష్టం ఉండాలి, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. ఎప్పుడో మనం శివయ్యకు బంగారు పువ్వులతో పూజ చేస్తేనే ఇలాంటి ఒక అదృష్టం మనకు దక్కుతుంది. అలాంటి అదృష్టం ఈ రోజు మీ ముందుకు వచ్చింది కాబట్టి డోంట్ మిస్ అండి, వదులుకోకండి. మీ రాశి ఉందేమో చెక్ చేసుకొని, ఒకవేళ ఉంటే ఇక్కడ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాశుల్లో కొన్నిటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందండి. కానీ ఈ విశ్వాన్ని తన అభీష్టం మేరకు నడిపించే పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాశిలో కేవలం అంటే 4 మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా? ఈ 4 రాశుల వారు దేవుడికి ఎంతో ఇష్టలు. వారిపై శివుడి ప్రత్యేక కరుణ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అసలు ఈ 4 రాశుల వారికి ఎందుకు శివుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు? వారిలో ఉన్న విశేష గుణాలేంటి? మరియు శివయ్యకు అత్యంత ఇష్టమైన సోమవారం నాడు వారు ఏం చేస్తే ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీ రాశి కూడా ఇందులో ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. హిందూ ధర్మంలో త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు సృష్టి, స్థితి, లయకారకుడుగా పూజలు అందుకుంటున్నాడు. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పాలకుడిగా ఉండగా, శివుడు ప్రళయ కాలంలో సృష్టిని అంతం చేసి తిరిగి కొత్త సృష్టికి ఆస్కారం కల్పించే దైవం. ఈయన మహేశ్వరుడు, అలాగే శంభుడు, బోలాశంకరుడు, నటరాజు, మహాదేవుడు, విశ్వనాథుడు వంటి అనేక నామాలతో కొలుస్తారు శివుణ్ణి. శివుడు కేవలం నాశనానికి ప్రతీక కాదు, అంతం నుండి కొత్త ఆరంభాలు ఉద్భవిస్తాయని, మార్పు పరివర్తనకు ప్రతీక అని శివతత్వం బోధిస్తుంది.
శివుడి రూపం ఎంతో విశిష్టమైంది. ఆయన మెడలో నాగుపాము, తలపై చంద్రవంక, జటాజూటంలో గంగ, నుదుటిన మూడవ కన్ను, శరీరమంతా భస్మం, చేతిలో త్రిశూలం, డమరుకం ఉంటాయి. ఈ ప్రతి అంగం వెనుక ఒక లోతైన తాత్విక అర్థం ఉంది. మెడలోని పాము అహంకారాన్ని జయించటాన్ని సూచిస్తే, చంద్రవంక మనసుపై నియంత్రణకు ప్రతీకగా, గంగా ప్రవాహం జ్ఞానానికి పరిశుభ్రతకి చిహ్నంగా, నుదుటిపై ఉన్న మూడవ కన్ను జ్ఞాననేత్రం, అంతర్దృష్టి, చెడుని నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. భస్మం జీవితంలోనే నశ్వరత్వాన్ని, మరణం తర్వాత మిగిలేది ఏదీ లేదు అని గుర్తు చేస్తుంది. త్రిశూలం సృష్టి స్థితి లయలకు అధిపతి అని, లేదా త్రిగుణాలైన సత్వ రజో తమో గుణాలకు అతీతుడని సూచిస్తుంది. డమరుకం విశ్వం యొక్క సృష్టి లయ ధ్వనిక ప్రతీక శివుడు. కైలాస పర్వతంలో కొలువై ఉంటాడు. ఆయన పార్వతీదేవిని అర్ధాంగుగా కలిగి ఉంటాడు. కుమారస్వామి, వినాయకుడు, శివ పార్వతుల పుత్రులను శివుడు సాధారణంగా పొంది ఉన్నాడు. ఆయన ధ్యానంలో లీనమై ఉంటాడు. అది శాంతికి, అంతర్గత శక్తికి ప్రతీక. ఆయన నిరాడంబరతకు, వైరాగ్యం వీటికి నిదర్శనంగా భౌతిక శిఖాలపై ఆసక్తి లేకుండా కేవలం ఉన్నతిని కోరేవారికి శివుడు ఆదర్శప్రియుడు. పరమశివుడు అయిన తన భక్తులందరినీ సమానంగా చూస్తాడు. ప్రేమతో సమర్పించిన ప్రతి చిన్న వస్తువును కూడా స్వీకరిస్తాడు. అయితే ఈ 4 రాజుల వారిలో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. వారి స్వచ్ఛమైన మనస్తత్వం దేవుడికి మరింత నచ్చుతాయి. అందుకే శివుడు ఈ రాశుల వారికి ఎంతో ప్రత్యేకమైన కృపను అందించి ఎల్లప్పుడూ రక్షగా నిలుస్తాడు. భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి భోలాశంకరుడు సులువుగా ప్రసన్నుడై కోరికలను తీర్చేస్తాడు. ఈ 4 రాశుల వారు కూడా శివుడి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదని అంటారు కదా. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుడి ఆజ్ఞతోనే నడుస్తుంది అని అర్థం. 8 దిక్కులకు, నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ అంటే ఎలాంటి గ్రహ దోషాలనైనా తొలగిపోతాయట. మరి పరమేశ్వరుడి అంశతో పుట్టిన ఈ 4 రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే ఇక్కడ విషయం ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. లేకపోతే సగం సగం వింటే అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఒక 10 నిమిషాల సమయాన్ని ఈ వీడియో కోసం అయితే కేటాయించండి. అత్యద్భుతమైన సమాచారం మీకోసం అందుతుంది. ఇక్కడ ఇంకా ఆ పరమశివుడికి ఇష్టమైన రాశులలో మొదటి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారి మనసు అత్యంత స్వచ్ఛమైనది, సున్నితమైనది. వీరు తమ మనసులో ఏది దాచుకోకుండా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. వీరిలో క్షమాగుణం ఎక్కువ, క్రమశిక్షణతో ఉంటారు. విశాలమైన మనసు కలిగి వీరు సహాయం అడిగిన వారికి కాదు అని చెప్పలేరు. తమ కష్టార్జితంతోనే ఏదైనా సాధించాలని, కష్టపడి పైకి రావాలని కోరుకుంటూ ఉంటారు. అంతే తప్ప ఇతరుల సొమ్మును ఆశించరు. ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకోరు. వీరు ఇతరులను త్వరగా నమ్మలేకపోయినా ఒక్కసారి నమ్మితే మోసపోయే అవకాశం ఉంటుంది. తాము ప్రేమించే వారికి అత్యధిక గౌరవాన్ని ఇస్తారు. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా ఒంటరిగానే పోరాడుతూ ఉంటారు తప్ప ఇతరుల సహాయం త్వరగా కోరరు. ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు. భాగస్వామి నుండి ఏది దాచకుండా అన్ని విషయాలను పంచుకుంటారు. ఈ రాశి వారు భక్తి శ్రద్ధలు కలిగి ఉండి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకే కన్యా రాశి వారంటే మహాశివుడికి ఎంతో మక్కువ. వారిపై శివుడి కృప అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు శివుడు కన్యా రాశి వారికి పరీక్షలో ఎదురు దెబ్బలు కూడా ఇస్తాడు. అయితే ఇది వారి ఎదుగుదల కోసం, జీవితంలో మరింత మెరుగ్గా, శక్తివంతంగా ఎదగటం కోసం మాత్రమే. సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయటం చాలా మంచిది. దీనివల్ల జాతకంలోని అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. ఇక పరమశివుడికి ఇష్టమైన రాశిలో 2వ రాశి ఏంటో తెలుసా? కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. వాటి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయని, గొప్ప స్థానంలో ఉంచుతాయని, మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయని వీరు బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే వీరికి దైవం పట్ల అపారమైన శ్రద్ధ, నమ్మకం ఉంటాయి. సరైన మార్గంలోనే వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అది ఎంత కష్టమైనా సరే అడ్డదారులు వీరికి అస్సలు నచ్చవు. వీరు ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తారు. అందుకే అన్ని పనులలో విజయం సాధిస్తారు. సున్నితమైన మనస్తత్వం, అమాయకత్వం వల్ల కొందరు వీరిని వాడుకోవాలని చూస్తూ ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ
స్నేహితులు, కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతుంటాయి. కుటుంబం పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. సహాయం అడిగితే తమకు తోచిన సాయం చేస్తారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు వీరు. వీరికి దాదాపు అన్ని విషయాలపైన పట్టు ఉంటుంది. ఏదైనా అడిగితే స్పష్టంగా వెంటనే చెప్పేయగలరు. అరుదైన విషయాలు కూడా వీరికి బాగా తెలుసు. వీరిని తెలివితేటలు, చురుకుతనం వల్ల నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే తమ ఇష్టాలను, తెలివితేటలను ప్రదర్శించని కారణంగా వీరు సాధారణంగా కనపడతారు. కానీ వీరితో స్నేహపూర్వకంగా మాట్లాడితే వారి గొప్పతనం, తెలివితేటలు, స్వభావం అర్థమైపోతాయి. తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఎంత పనైనా చేస్తారు. వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మాట ఇస్తే జీవితాంతం దానికి కట్టుబడి ఉంటారు. ఎలాంటి విషయంలోనూ ఆందోళన చెందరు. సాధారణ వ్యక్తులు భయపడే విషయాలను కూడా వీరు పెద్దగా పట్టించుకోరు. జీవితంలో ఏదైనా కోల్పోతే దాన్ని జీవితాంతం మర్చిపోరు. వీరు ఆధ్యాత్మిక జ్ఞానం, దైవభక్తి కలిగిన వారు. అందుకే శివుడు తన దయను కర్కాటక రాశి వారిపై ఎప్పుడూ కూడా ఉంచుతూ ఉంటారు. ఎవరైనా అవసరంలో, ఆపదలో ఉంటే సహాయం చేయటానికి ముందుంటారు. ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటారు. అందుకే శివుడికి కర్కాటక రాశి వారంటే అత్యంత ప్రీతి. సోమవారం రోజున ఆవుకి ఆహారం పెట్టడం, వీలైతే గోశాలలో సేవలు చేయటం చాలా మంచిది. గోశాలలో గోవుల పోషణకు సంబంధించినటువంటి బాధ్యతను ఒకరోజు లేదా వారం లేదా నెలకు తీసుకోవటం చాలా శుభకరం. ఇలాంటివి చేయటం వల్ల శివుడికి ప్రీతి పాత్రులు అవుతూ ఉంటారు. ఇక పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రాశిలో 3వ రాశి మేషరాశి. మేషరాశి వారు నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారు. భగవంతుని పట్ల వీరికి భక్తి ఎక్కువ. ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఒకవేళ పూజించే అవకాశం లేని రోజు తమకు ఇష్టమైన వారితో లేదా కుటుంబ సభ్యులతో పూజలు చేయిస్తూ కూడా ఉంటారు. అంతే తప్ప ఆ దైవాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. వీరు సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు. ప్రతి పండుగను చక్కగా నియమబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉంటారు. పండుగలన్నా, ఆచార వ్యవహారాలన్నా వీరికి చాలా ఇష్టం. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. సమయ పాలన విషయంలో ఎక్కువగా పక్కాగా ఉంటారు. ప్రతిదానికి ముందుగానే టైం టేబుల్ వేసుకుని ఉంటారు. ప్రతి పనికి నియమాలను, హద్దులను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆలోచన ప్రకారం మాత్రమే పనులు చేస్తారు. కుటుంబ సభ్యులకు, మంచి సంబంధాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు వీరు విధేయులై ఉంటారు. స్నేహితులతో ఎప్పుడు దురుసుగా ప్రవర్తించరు. నిజాయితీగా ఉంటారు. భగవంతుడు అంతటా ఉన్నాడని బలంగా నమ్ముతూ ఉంటారు కూడా. నిరంతరం భగవన్నామ స్మరణలో ఉంటారు. చెడు విషయాలు, చెడు పనులు చేయటానికి అస్సలు ఒప్పుకోరు. మనం చేసే ప్రతి చెడు పనికి భగవంతుడు శిక్షిస్తాడనే గట్టి నమ్మకం వీరికి ఉంటుంది. అందుకే శివుడికి ఈ రాశి వారంటే కూడా ఎక్కువ ప్రీతి. సోమవారం రోజున నిజంగా ఆకలితో ఉన్నవారికి కనీసం ఒక్క పూట అన్నదానం చేయడం చాలా మంచిది. ఇలా చేస్తే శివుడు ఎంతగానో సంతోషిస్తాడు. మీ జీవితంలో ఉన్న కష్ట సుఖాలని అన్నింటినీ కూడా ఆయన చూసుకుంటాడు. దరిద్రాన్ని తొలగిస్తాడు. మీ జీవితంలో పేదరికం అన్నది రాకుండా చేస్తాడు. ఇలా చేస్తే శివుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక పరమశివుడికి ఇష్టమైనటువంటి రాశిలో 4వ రాశి. ఆ రాశి ఏంటో తెలుసా? కుంభరాశి. కుంభరాశి వారు బయటకు శక్తిని, శ్రద్ధను ప్రదర్శించకపోయినా దైవం పట్ల వీరికి భక్తి, శ్రద్ధ, భయం ఎక్కువగా ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించటం, మంత్రాలు చదవటం వంటివి చెయ్యరు. కానీ ఎవరూ లేనప్పుడు తమ భక్తిని దేవుడి దగ్గర చూపిస్తారు. కుంభరాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేరు. తమకు నచ్చిన దానికంటే ఎదుటి వారికి నచ్చిన విధంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచన చేస్తారు. వీరి అంచనాలు చాలా వరకు సరిగ్గా ఉంటాయి. గడిచిన ప్రతిరోజు ఒకే విధంగా ఉండదని, కూర్చున్న చోట అన్ని పనులు జరగవని బలంగా నమ్ముతూ ఉంటారు. ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనే తపన కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలు అస్సలు ఆడరు. ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఆ పని పూర్తయ్యే వరకు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా పూర్తి చేసి ఇంటికి వచ్చేస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా బయట మాత్రం ఏ సమస్య లేనట్టే ఉంటారు. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. కపట ప్రేమను కూడా నిజమనేదిగా నమ్మే అమాయకులు వీళ్ళు. అంతటి స్వచ్ఛమైన మనసు కలిగిన వారు. అందుకే శివుడికి కుంభరాశి వారంటే అత్యంత ప్రీతి. వీరు చాలా అమాయకులు కాబట్టి, ఇతరులు సులభంగా మోసం చేయగలుగుతారు కాబట్టి, అందుకే కుంభరాశి వారు తమ జీవితంలో ఇతరుల పట్ల మోసపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. శివుడు ఎప్పుడూ కూడా వీరికి అండగా ఉంటాడు.
సోమవారం రోజున శివనామస్మరణ చేయటం చాలా మంచిది. అలాగే సోమవారం రోజున ఎవరిని దూషించకూడదు. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ 4 రాశులు అనగా కన్య, కర్కాటక, మేష, కుంభరాశి రాశి గురించి తెలుసుకున్నాం. వారిలో దాగి ఉన్న స్వచ్ఛత, దైవ భక్తి, నిస్వార్థ సేవ, నిజాయితీ మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది. శివయ్యకు ఎంతో ఇష్టమైనదని కూడా అర్థం. ఈ గుణాలే శివుడి ప్రత్యేక అనుగ్రహాన్ని, ఆశీస్సులను వారికి అందిస్తాయి. అయితే కేవలం ఈ 4 రాశుల వారికే కాదు, శివుడిని నిజమైన భక్తి శ్రద్ధలతో కొలిచే ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ప్రతి జీవి పట్ల దయ, నిస్వార్థ సేవ, సత్యసంధత మరియు ధర్మబద్ధమైన జీవనం శివుడి ప్రసన్నం చేసుకోవాలంటే ఇవి ఉంటే చాలు, శివుడు ప్రసన్నమైపోతాడు. ఇక సోమవారం నాడు ఈ రాశుల వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అభిషేకాలు, అన్నదానము, గోసేవ, శివనామస్మరణ వంటివి చేయటం ద్వారా శివయ్య కరుణను మరింత సంపాదించుకోవచ్చు. మీరు ఏ రాశి వారైనా సరే నిస్వార్థమైన భక్తితో, మంచి మనసుతో శివుణ్ణి కొలిస్తే ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీ వెంటే ఉంటాయి, మీ మీదే ఉంటాయి. అదే కాక రాబోయే కార్తీక పౌర్ణమి తర్వాత శివయ్య అనుగ్రహం వల్ల అందరి జీవితాల్లో కూడా అయితే ఎంతో కొంత అద్భుతం జరగబోతోంది. కాబట్టి ఇక ఈ 4 రాశుల వారు ఎంతో హ్యాపీగా ఉండండి. మంచి మాట్లాడటానికి ప్రయత్నించండి, మంచిని చెయ్యటానికి ప్రయత్నించండి. ఇంటిని, మనసుని, బుద్ధిని, ఆలోచనని, మాటని అన్నింటినీ కూడా శుద్ధిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శివయ్య కరుణ మీ మీదే ఉంటుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.